హాయ్ హలో గాయ్స్, మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. రోహిణి కార్తె అయితే వచ్చేసింది. ఇంకా పొలం పనులు ప్రారంభించుకునే టైం అయితే అయింది. అందులో భాగంగానే మనం కూడా పొలం పనులు ప్రారంభించేసామన్నమాట. ఇలా దున్ని పెట్టిన దాంట్లో వాటర్ నింపుకొని నారుమడి అలుక్కోవాలన్నమాట. దానికోసం కొద్దిగా స్పేస్ అయితే అవసరం. ఇదంతా అయితే ఎక్కువ అవుతుందని దాన్ని అరేంజ్ చేసుకోవడానికి అయితే నేను వచ్చాను. ఇవే మన బోర్లు, రెండు ఉంటాయి, ఒకటి చిన్నది ఒకటి పెద్దది. ఇంతకంటే ఎక్కువ పోయేవన్నమాట. వర్షం నీదే ఆధారం కాబట్టి ఉన్న వాటితోనే అడ్జస్ట్ అవ్వాలి అని ముందు పొలం పనులు అయితే ప్రారంభించుకోవాలి కదా అని చెప్పి ఇంకా స్టార్ట్ అయితే చేసామన్నమాట. కొద్ది భాగం అవసరం కాబట్టి ప్రస్తుతానికి ఇక్కడ వాటర్ పెట్టుకొని దాన్ని చక్కగా ఒక కట్టలాగా కట్టుకోవాలి. దాన్నే పితుపు అంటారు. ఇక్కడ నుంచి మనకి ఎంత అవసరమో అంత ఒక బార్డర్ లాగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు నేను అదే చేయబోతున్నాను అనమాట. మరి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇలా అయితే అక్కడ కట్టలు కనిపిస్తున్నాయి కదా, వాటిని అయితే అరేంజ్ చేసేసుకోవాలి. మధ్యలో ఉన్న కర్ర పుల్లలు అవి ఇవి ఏమైనా ఉంటే తీసి గట్టుకు పారేసుకోవాలన్నమాట. మళ్ళీ ట్రాక్టర్ వచ్చి దున్నేటప్పుడు వాటికి అడ్డంగా ఉండకూడదు కదా, అందుకని ఇవన్నీ ఏరేస్తున్నాను అనమాట. జీవితంలో కొన్ని క్షణాలు చాలా అపురూపమైనవి. ఏం చేసినా తిరిగి తెచ్చుకోలేం. కాలం అక్కడే ఆగితే బాగుండు అనిపిస్తుంది, కానీ కాలం మన కోసం ఆగదు. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. మనం ఇప్పుడు బాధపడుతూ ఉండొచ్చు, కానీ మనం బాధ పెట్టకపోయినా సరే మనల్ని బాధ పెట్టిన వారు బాధపడే ఒక్కరోజు ఖచ్చితంగా వస్తుంది. రైతు తన కోసం తాను కాకుండా నలుగురు కోసం ఎప్పుడూ శ్రమిస్తూనే ఉంటాడు. స్వార్థం లేనివాడే రైతు. ఆ రైతు చేసే పనుల్లో నేను కొన్ని నేర్చుకొని చేయగలుగుతున్నాను. దానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట. ఎందుకంటే ఈ పని ఆ పని అని ఒకరి మీద ఆధారపడమే కాదు, అప్పుడప్పుడు మన పనులు మనం చేసుకుంటూ ఉండాలి. అందులో ఉండే సంతోషం చాలా గొప్పగా ఉంటుంది. ఏమంటారు? ఇంకా ఇదైతే అయిపోయింది. కాళ్ళు చేతులు కడుక్కొని మీకు చుట్టూ ఉన్న ఏరియా కూడా చూపిస్తాను. ఈ వాటరు మనం ఇంట్లో వంటకి, తాగడానికి అన్నిటికీ ఇవే వాడతామండి. మినరల్ వాటర్ అంటే మాకు అలవాటు అయితే లేదు. మా బోర్ వాటర్ అయితే చాలా చక్కగా ఉంటాయి. చూస్తున్నారుగా, దాహాన్ని తీరుస్తుంది అది. ఇప్పుడైతే మన చుట్టూ ఉన్న పొలాలు, మా ఇల్లు కూడా చూపిస్తాను. చూడండి, ఇదిగో చూడండి, చక్కగా ఇలా రెడీ చేసేసాను కదా. అటువైపు ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా, అది కోళ్ళఫారం. దాని పక్కనే రేకుల ఇల్లు అయితే ఉంటుంది. చెట్లు ఉండడం వల్ల మీకు కొంచెం అది కనిపించట్లేదు. హోమ్ టూర్లో మళ్ళీ మీకు మన ఇల్లు అయితే ప్రత్యేకంగా చూపిస్తాను. ఇప్పుడు పొలం అయితే చూడండి. అవతల పక్కున్నది మాత్రం మనది కాదు, ఈ 2 లైన్స్ మాత్రమే మనదనమాట. ఇక్కడ చూపిస్తున్న బార్డర్స్కే ఇంకా ఎండ్ అనమాట. అక్కడ చూపిస్తున్నాను కదా ముందు వరకు, అక్కడ వేప చెట్టు కనిపిస్తుంది కదా, ఇక్కడ వరకే. గట్ల మీద టేక్ చెట్లు కూడా పెట్టుకున్నాము. అటుపక్క చూస్తే చింత చెట్టు, మామిడి చెట్లు, సీతాఫలాల చెట్లు అయితే ఉన్నాయి మనకి. ఇంకా ఇదండి వీడియో. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఎవ్రీవన్.